ఫ్రెండ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ టోర్నమెంట్ ఆసాంతం చాలా బాగా ఆడింది. అయితే నిజం చెప్పాలంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒక ఎత్తైతే ఆ జట్టులో ఉన్న యువ ఆటగాడి వైభవ్ సూర్యవంశీ ఒక ఎత్తు. అసలు వైభవ్ సూర్యవంశీ ఆ జట్టులో ఉండడంతో మొత్తం అసలు ఆ జట్టుకే పెద్ద పేరు వచ్చేసింది. ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం వైభవ్ ఆట చూడటానికి వస్తున్నారు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన లక్ష్మీ మిట్టల్ రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ వరకు వెళ్ళి జస్ట్ ఒక్క అడుగు దూరంలో ఫైనల్స్లో ఓటమి పాలవటం, అసలు అసలు యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ టాప్ ఆఫ్ ది టౌన్గా మారటం, ఇవన్నీ చూసిన తర్వాత లక్ష్మీ మిట్టల్ షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు. అయితే ఇంతకీ తను ఏమన్నాడంటే, రాజస్థాన్ రాయల్స్ జట్టు నిజంగా ఎంతో గర్వపడే రోజు ఈ రోజు అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఎంతో మంది సీనియర్ ఆటగాళ్ళు ఉన్నారు, ఎంతో మంది స్టాఫ్ ఉన్నారు, మరి ఇంకెంతో మంది ఫీల్డింగ్ కోచెస్ ఉన్నారు. వాళ్ళందరికీ దక్కని ఒక గొప్ప ఘనత, ఒక గొప్ప గుర్తింపు ఒక చిన్న పిల్లవాడికి దక్కింది. అటువంటి చిన్న పిల్లవాడి టాలెంట్ని గుర్తించి రాజస్థాన్ రాయల్స్ జట్టు అతనికి అవకాశం ఇవ్వటమే మా జట్టు చేసుకున్న చాలా గొప్ప విషయం. దాన్ని చూసి నేను గర్వపడుతున్నాను. నిజానికి అందరూ కూడా ఫైనల్స్కి వెళ్ళలేదు మీరు అని అంటున్నారు, కానీ నిజానికి ఫైనల్స్కి వెళ్ళినా కూడా మాకు ఇంత గొప్ప గుర్తింపు రాదేమో. ఇదంతా కేవలం వైభవ్ సూర్యవంశీ వల్లే సాధ్యమైందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అతను లాంటి అద్భుతమైన ఆటగాడిని చాలా అరుదుగా చూస్తుంటాం. ఐపీఎల్లో యంగ్ టాలెంట్స్ని మనం ఖచ్చితంగా గ్రాప్ చేయొచ్చు, కానీ వైభవ్ లాంటి ఒక ఎమోషనల్ పర్సన్ చాలా అరుదుగా దొరుకుతుంటారు. నిజానికి తన జట్టు అనుకుని ముందుకు నడిపించాడు. ఆటగాళ్ళకి జట్టుతో ఏర్పడే బాండింగ్ నిజంగా మాటల్లో చెప్పలేనిది. అటువంటి బాండింగ్కి ఎప్పుడు కూడా ఎంత గొప్పవారైనా సరే సలాం కొట్టాల్సిందే. ఇక వైభవ్ సూర్యవంశీకి నేనిచ్చే గిఫ్ట్ ఏంటి అంటే, తను భవిష్యత్తులో ఎలాంటి పని చేయాలనుకున్నా కూడా, తను రాజస్థాన్ జట్టు నుంచి వేరే జట్టుకు వెళ్ళినా కూడా, నేను మళ్ళీ చెప్తున్నాను, రాజస్థాన్ జట్టు నుంచి వేరే జట్టుకు వెళ్ళినా కూడా వైభవ్ సూర్యవంశీ మాకు ఎప్పుడూ స్పెషలే. ఆ యువ ఆటగాడిని ఇంట్రడ్యూస్ చేసింది మా జట్టే. అందుకని తను ఫర్దర్గా ఎటువంటి కోర్స్ చేయాలన్నా, క్రికెట్లో ఎటువంటి కోచింగ్ తీసుకోవాలన్నా, లేదా తనకి సంబంధించి తన భవిష్యత్తుకు ఉపయోగపడేది ఏదైనా సరే మేము రాజస్థాన్ రాయల్స్ తరఫు నుంచి ఫ్రీగా స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ అబ్బాయి ఫర్దర్గా రాబోయే 10 ఏళ్లలో ఎటువంటి కోర్స్ చేయాలన్నా, చదువుకోవాలన్నా, లేదంటే అతనికి సంబంధించి ఏదైనా ఒక గొప్ప మైల్ రాయికి చేరుకోవాలన్నా, క్రికెట్లో ఏదైనా కొత్తవి నేర్చుకోవాలన్నా కూడా ప్రతి దానికి కూడా మా రాజస్థాన్ రాయల్స్ సిద్ధంగా ఉంది. అంతేకాదు, అతని కుటుంబానికి సంబంధించిన హెల్త్, అలాగే ఇతరితర నిత్యావసరాలకు సంబంధించిన ఇన్సూరెన్స్లు, ఇటువంటి వాటివి కూడా మేము అన్నీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము అంటూ చెప్పుకోరావడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.